హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో బూరెలు అండి. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్దీగా తయారు చేసుకోవచ్చు. ఈ సంక్రాంతి స్పెషల్గా పెసరపప్పుతో బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పెసరపప్పుతో బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్ వరకు పెసరపప్పును తీసుకొని 6 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. 6 అవర్స్ అయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండేటట్టు చూసుకోండి. వీటిని స్టీమ్ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఇలా ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసి వీటిని 10 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోవాలి. ఇవి స్టీమ్ అయ్యే లోపల మనం తోపుని రెడీ చేసేసుకుందాం. నేను 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు వరకు మినప్పప్పు, అలానే 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకున్నానండి. వీటిని ఓవర్ నైట్ పాటు నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. తోపు అనేది చప్పగా ఉంటే టేస్ట్ బాగోదు కనుక నేను తీసుకున్న 1 కప్పు బియ్యానికి అలానే 1 కప్పు పప్పుకి 1/2 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. తోపు పలుచగా అయిపోతే బూరెలు సరిగ్గా రావు కనుక పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండేటట్టు చూసుకోండి. మీకు పలుచగా అయ్యింది అనిపిస్తే ఇంకొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ మరొకసారి కలుపుకోండి. తోపు రెడీ అయిపోయింది కదా, వీటిని పక్కన పెట్టేసుకుందాం. మనం స్టీమ్ చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వండి. మరి బాగా చల్లారిపోతే గట్టిపడిపోతాయి కనుక గోరువెచ్చగా ఉండేటప్పుడే ఇలా చేత్తో మెత్తగా స్మాష్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. 1 కప్పు వరకు కొబ్బరి ముక్కల్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. అలానే ఇందులోనే 4-5 ఇలాచీలను కూడా తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని వీటిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము, అలానే 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు వరకు బెల్లం సరిపోతుందండి. మీకు బెల్లం సరిపోదు అనిపిస్తే ఇంకొక 1/2 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బెల్లాన్ని బాగా కరగనివ్వండి. ఇలా కాసేపటికి బెల్లం మొత్తం బాగా కరిగిపోతుంది కదా. ఈ టైంలో మరొకసారి కలుపుకొని ముందుగా మనం స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని కొద్దిగా ఈ పాకంలో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మరొకసారి పప్పు మిశ్రమం బెల్లంలో బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వండి. చల్లారాక మీకు కావాల్సిన సైజులో ఉండల్లా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న తోపుని కొద్దిగా యాడ్ చేసుకొని చూసుకోండి. మనం యాడ్ చేసుకున్న తోపు ఇలా పైకి తేలి వచ్చేసింది. ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ఉండలా చుట్టుకున్న పూర్ణాన్ని తోపులో డిప్ చేసుకొని నెమ్మదిగా ఆయిల్లో యాడ్ చేసేసుకోవడమేని వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ఆయిల్లో యాడ్ చేసుకోండి. పైనుంచి పడేస్తే ఆయిల్ పైకి తుల్లిపోతుంది కనుక కొంచెం ఆయిల్కి దగ్గరగానే యాడ్ చేసుకోవాలండి. పూర్ణం ఉండని తీసుకొని తోపులో డిప్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలి. మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్నైతే బూరెలు పడతాయో అన్నీ యాడ్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బూరెలు వేసిన వెంటనే టర్న్ చేసేయకుండా ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత ఒక గరిటెతో రెండో వైపు టర్న్ చేసుకుంటూ మరొక 5 నిమిషాల పాటు వేయించుకుంటే బూరెలు అనేవి బాగా వేగుతాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మిగతా బూరెల్ని కూడా ఇలా తోపులో డిప్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా
పెసరపప్పు బూరెలు రెడీ అయిపోయి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా. సంక్రాంతి స్పెషల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్.